డేవిడ్ బ్రైనార్డ్, ఆయన 29 ఏళ్ళకి చచ్చిపోయాడు. 29 ఇయర్స్ చచ్చిపోయాడు. ఆయన మారు మనసు పొందింది 21వ సంవత్సరం. మారు మనసు పొందిన తర్వాత ఆయన జీవించిన జీవితం 8 ఏళ్ళు. అందుట్లో 4 ఏళ్ళు బైబిల్ కాలేజీలో ఉన్నాడు. 4 ఏళ్లే సువార్త పరిచర్య చేశాడు. 4 సంవత్సరాలు ఆయన్ని బైబిల్ కాలేజీ నుంచి పంపించేశారు. ఎందుకనంటే ప్రొఫెసర్స్ని ప్రశ్నించడం మొదలుపెట్టాడు. నువ్వు వాక్యం బాగా బోధిస్తున్నావు, క్లాస్లో బాగా బోధిస్తున్నావు, నీ జీవితం సరిగ్గా లేదని ప్రశ్నిస్తే పంపించేశారు. ఆయన ఒక జనజాతుల మధ్యన పరిచర్య చేయటం మొదలుపెట్టాడు. ఆయన పరిచర్యలో 133 మందిని ప్రభు దగ్గర నడిపించాడు. 133 మంది, అంతే. తన జీవితంలో ప్రభువు దగ్గరికి నడిపించింది 133 మందినే. 4 ఏళ్లలో గుర్రం మీద తిరుగుతూ ఆయన బోధించేవాడు. అయితే ఆయన బోధించడానికి వెళ్ళేటప్పుడు ఆయన దగ్గొస్తే కక్కితే రక్తం కక్కేవాడంట. రక్తం కక్కేవాడు. జోనథన్ ఎడ్వర్డ్స్ అని ఆయనకి ఆ విషయం తెలిసి డేవిడ్ బ్రైనార్డ్ని ఇంటికి తీసుకెళ్ళి పెట్టుకున్నాడు. టెస్ట్ చేస్తే తనకి టీబీ ఉందని తెలిసాడు. రెస్ట్ తీసుకొని ఇంట్లో బలవంతంగా కూర్చోపెట్టాడు. 4 నెలలకి డేవిడ్ బ్రైనార్డ్ చచ్చిపోయాడు. ఆయన చచ్చిపోయిన 16 రోజులకి జోనథన్ ఎడ్వర్డ్స్ కూతురు కూడా చచ్చిపోయింది. ఎందుకనంటే దగ్గరుండి ఇతనికి పరిచర్య చేస్తూ ఉంటే ఈమెకి టీబీ వచ్చి ఈమె కూడా చచ్చిపోయింది. ఇద్దరు, అంటే కూతురు చచ్చిపోయింది, మిత్రుడు డేవిడ్ బ్రైనార్డ్ చచ్చిపోయాడు. ఆ గదిలోకి జోనథన్ ఎడ్వర్డ్స్ చాలా రోజులు వెళ్ళలేదంట. దగ్గర 6 నెలల తర్వాత ఎందుకో ఆ గదిలోకి వెళ్ళి ఏదో ఎతుకుతూ ఉంటే ఒక డైరీ కనబడిందంట. ఆ డైరీ తీశాడు. ఆ డైరీ డేవిడ్ బ్రైనార్డ్ తాను రాసుకున్నటువంటి డైరీ. తాను చచ్చిపోవడానికి 4 నెలల ముందు రాసినటువంటి ఎంట్రీ చదివాడంట. ఆ రోజు ఇలా పేజీ తీసి చదివాడు. ఏమని చెప్పాడు తెలుసా? ఈరోజు నేను 3 గుంపుల దగ్గరికి వెళ్ళాను, సువార్త బోధించాను, 2 సార్లు వాంతి చేసుకుంటే రక్తం కక్కాను, 6 వ్యక్తులతో మాట్లాడాను, చాలా నీరసంగా ఉంది, సాయంత్రం 6 అయిపోతుంది, ప్రభువా నీతో కొద్దిసేపు గడపాలనుంది, నాకు శక్తినివ్వా, నీ సన్నిధిలో గడపాలనుంది, నాకు శక్తినివ్వా, కాస్త ఓపికనివ్వా అని ఎంట్రీ రాశాడంట జోనథన్ ఎడ్వర్డ్స్. అది చదువుతూ కళ్ళంట నీళ్లు పెట్టుకున్నాడు. 2 సార్లు బ్లడ్ కక్కి 3 సార్లు వర్తమానం చెప్పి 6 వ్యక్తుల్ని వ్యక్తిగతంగా ఆయన పరామర్శించి ఆయన నిరసించినప్పుడు చేసిన ప్రార్థన, ప్రభువా కాస్త శక్తినిస్తావా, నీ సన్నిధిలో గడుపుతానని. డేవిడ్ బ్రైనార్డ్ గారి యొక్క డైరీ ఉన్నది ఉన్నట్లుగా జోనథన్ ఎడ్వర్డ్స్ ముద్రిస్తే ఒక అంచనా ప్రకారం జోనథన్ ఎడ్వర్డ్స్ గారు ముద్రించినటువంటి ఆ డేవిడ్ బ్రైనార్డ్ గారి డైరీ చదివి మిషనరీలు అయినటువంటి వాళ్ళు గొప్ప వాళ్ళ పేర్లు చెప్పమంటారా? విలియం కేరీ, డేవిడ్ లివింగ్స్టన్, జాన్ వెస్లీ, ఇలాంటి గొప్ప వాళ్ళంతా మిషనరీలు ఎందుకయ్యారంటే, జిమ్ ఎలియట్ ఎందుకయ్యారు తెలుసా? డేవిడ్ బ్రైనార్డ్ గారి యొక్క డైరీ చదవటం బట్టి. డైరీ, మై ఫ్రెండ్స్, వాళ్ళు చావుకి భయపడలేదు, బతకాలని తాపత్రయపడలేదు. ఎందుకో తెలుసా? దే లివ్ దేర్ కంప్లీట్ లైఫ్.